ప్రభునందు ప్రియ మిత్రులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. మనం ఇందాక నేను అనౌన్స్ చేసినట్టుగా దయచేసి మీరు కొంచెం నాకు సహకరించి నాకు చెప్పండి, వాయిస్ ఎలా వస్తుంది. కామెంట్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒకసారి సరి చేసుకుంటాను. ఇంటర్నెట్ ఓకేనా? నా వాయిస్ ఓకే కదా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతున్నాను. ఏంటంటే మనోళ్ళు ఎక్కువ శాతం మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, తర్వాత మెసేజ్ చేస్తున్నారు. ఏమిట్రా అంటే మన రాజేష్ మహాశాన గారు మాట్లాడుతున్న తీరు కొంచెం మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు, మన వాళ్ళందరినీ బాధ పెడుతున్నట్టు, చాలా మందిని ఇబ్బంది పెడుతున్నట్టు, మరి ముఖ్యంగా మన తరపున వాయిస్గా ఉండి మాట్లాడుతున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టు, వాళ్ళని బ్లైమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందన్న. ఒకసారి మీరు కూడా మాట్లాడితే బాగుండు అని అన్నారు. మంచిదే. రాజేష్ మహాశాన గురించి నేను గతంలో చెప్పాను ఆల్రెడీ. అతను కూడా మనవాడే, కానీ పార్టీలు మారాక, పార్టీల్లోకి వెళ్ళాకో, లేకపోతే అతను ఎదుర్కొన్న ఇబ్బందుల్లో, సమస్యలో, వీటన్నిటిని బట్టి తను మన సమాజం యొక్క ప్రయోజనాల కంటే తను సెల్ఫ్ మోటివేట్గా ఎవడు మనల్ని పట్టించుకోవట్లేదు, మనం చూసుకోవటం బెటర్ అనే పొజిషన్కి వెళ్ళాడేమో నేను అభిప్రాయం. ఎందుకంటే తాను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత ఎవరైనా సహజంగా అనుకుంటారు, మనుషులమే కదా మనం కూడా. అలా అనుకున్న తర్వాత ఎక్కువ శాతం ఎందుకనో తను మొదట మనకి వ్యతిరేకంగా అనిపించే స్టాండే తీసుకుంటాడు. తర్వాత విమర్శలు వచ్చాక ఎప్పుడో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా మాట్లాడే, లేదు యూటర్న్ కూడా కాదు, కొంచెం వివేకంగా మాట్లాడి తర్వాత మళ్ళీ తను ఏదైతే తనకి ఇతరులు పెట్టిన లేదా నిర్దేశించిన లక్ష్యాలను బట్టో, లేదా తనకు తోచినట్టు, లేదా తన ప్రయోజనాల కొరకు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ప్రవీణ్ అన్న విషయంలో కొంతమంది ఫోటోలు పెట్టి వీళ్ళు తప్పుదోవ పట్టించారు అని అంటాడు. తప్పుదోవ పట్టించడం అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అతను ఆల్రెడీ ఎప్పుడో ఇది యాక్సిడెంట్ అండి, 99% యాక్సిడెంట్ అని చెప్పగానే మన వాళ్ళంతా తట్టపుట్ట సర్దుకొని ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా పడుకొని, రాజేష్ గారు మీ మహోన్నతమైన పోరాటానికి జోహార్లు, మీరు క్రైస్తవుల లేదా క్రైస్తవ నాయకులందరూ పోరాడాల్సింది మీరు ఒక్కళ్ళే భుజాన్ని వేసుకొని మా అందరి తరపున మాట్లాడి 99% యాక్సిడెంట్ అండి అని తేల్చిపడేశారు. రిపోర్టుతో పని లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్తో పని లేదు, పోరాటంతో పని లేదు, ప్రశ్నించాల్సిన అవసరమూ లేదు. మరి ఏమీ లేకుండానే మీరు ఒక్క మాటతో తేల్చిపడేశాక కూడా అవివేకంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, వేరే ఇంటెన్షన్తో పార్టీని, అంటే మీ ప్రభుత్వాన్ని కించపరిచి దాన్ని డ్యామేజ్ చేసి ప్రజల్లో చెడుగా చిత్రీకరించి ఏదో చేసేద్దామని వీళ్ళందరూ చేశారు. అలాంటిది మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారని
మనోళ్ళందరూ చేయలేదు అన్నది అతని బాధ. అంటే మనం ఏం చేసి ఉండాలని తను కోరుకుంటున్నాడంటే, అతన్ని అప్పుడే వేగంగా పరిస్థితులు మారుతున్నప్పుడు మనోళ్ళల్లో ఒక సంఘటితమైనటువంటి శక్తి ప్రబలుతున్నప్పుడు అందరిలో ఒక ఉద్యమ స్ఫూర్తి, ప్రశ్నించే తత్వం, ఆక్రోశం, ఎప్పటి నుంచో దాగున్న ఆక్రోశం, కేవలం దీనికోసం కాదు, కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల హృదయాల్లో దాగున్న ఆందోళన, బాధ, ఆవేదన, మనకి నచ్చిన మనకి ప్రియమైన ఒక సాత్వికుడైన దైవజనుడు చనిపోయాడు అంటే తట్టుకోలేక బయటకు వచ్చేసింది. రాజేష్ గారు చాలా వివేకవంతులే కానీ వారు అర్థం చేసుకుంది ఏంటంటే, ఇలా వాళ్ళు రెచ్చగొట్టారని అతను అనుకుంటున్నాడు కానీ వాళ్ళు అలా అనుమానాలను రేకెత్తించకపోతే క్రైస్తవ సమాజంలో ఐక్యత రాదు. ఒకవేళ మీ ప్రయోజనాల దృష్ట్యా రాజేష్ గారు, మీ పార్టీ నుంచి ఒత్తిడి దృష్ట్యానో, లేదా మీరు వాళ్ళ తరపు నుండి మన సమాజానికి రిప్రజెంట్ చేస్తూ, మన సమాజానికి వాళ్ళ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తూ, సౌండ్ తక్కువ వస్తుందా, మన సమాజానికి వాళ్ళ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఈ రెండు ద్విపాత్రాభినయాన్ని మీరు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది రాజేష్ గారు. ఎందుకంటే మీ మనస్సాక్షి అప్పుడప్పుడు అరే మన సమాజం తరపున మాట్లాడాలి అని, ఆ తర్వాత అరే పార్టీకి డ్యామేజ్ జరిగితే మళ్ళీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు అని, ఏం చేయాలో అన్నటువంటి తెలియని సందిగ్ధంలో చివరికి మీరేం చేశారంటే కొంచెం వాయిస్ వినిపిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ కొద్ది మంది మీద మీ జులుం ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీకు అధికారంలో ఉన్నారు, మీకు అప్పటికిప్పటికి మీ వాయిస్లో, మీ గంభీరతలో చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు మరీ నమ్మకంగా ఉన్నారు మీ పార్టీ మీద, మీ అధినేత మీద చాలా బలమైన నమ్మకం. మాకు కూడా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. వాళ్ళు సెక్యులరిస్టులు, మేము బలంగా నమ్ముతాం. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నంత వరకు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఎప్పుడు మాకు మతపరమైన ఆందోళన లేదు. ఇది 100% నిజం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు కదా, మీకు కూడా తెలుసు. మీరు కూడా మీ సీటు రానప్పుడు, సీటు వచ్చుంటే ప్రశ్నించేవాళ్ళు కాదు, సీటుకు ఆటంకం జరిగాక మీ సీటుకు ఆటంకం జరిగిన వాళ్ళు మతోన్మాదులు, మతశక్తులు, బీజేపీ అనుకూలురు, బీజేపీ మద్దతుదారులు, వీళ్ళు ఈ రాష్ట్రంలోకి వస్తే మేము సహించలేమని ప్రశ్నించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాం సభాశ్ర మనోడు కాలుతో తన్నేశాడు అధికారాన్ని, పదవిని, మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వచ్చి అధికారం మన కాలు గొడ్డుతో సమానం, నా సమాజమే నాకు ముఖ్యం అని నిలబడ్డాడు అని గర్వపడ్డాం. కానీ మళ్ళీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారంటే, పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారా అంటూ ప్రత్యర్థి పార్టీలకి వాళ్ళు అడక్కపోయినా ఒకల్తా పుచ్చుకొని కౌంటర్లు వేసి సంబరపడిపోతున్నారు చూసారా. ఇవన్నీ చూశాక మాకు అర్థమైంది ఏంటంటే, రైట్, మీ లక్ష్యాలు మారిపోయాయి, మీకు ఇప్పుడు క్రైస్తవులతో కానీ దళితులతో కానీ అంత అవసరం లేదు. అవసరం ఉంటుంది ఎప్పుడొకప్పుడు, అంటే వాళ్ళందరూ చీగొట్టాకో వదిలేశాకో, వాడుకొని వదిలేశాకో అప్పుడు మీకు ఖచ్చితంగా రాజేష్ గారు వాళ్ళ అవసరం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ సమాజం కోసం పోరాడుతున్నాను, దళితుల కోసం పోరాడుతున్నాను అని ఎక్కడో ఒక చోట చిన్న ఇన్సిడెంట్ అవసరం లేకపోయినా ఆ ఇన్సిడెంట్ ని నెగిటివిటీ ఉన్నా కూడా మీరు మన సమాజ ఉద్ధరణ కోసం చిలువలు పలవలు చేసి వీడియోల మీద వీడియోలు పెట్టి మన సమాజాన్ని ఉద్ధరించి పడేస్తారు. ఎందుకంటే వైసీపీ ఉన్న టైంలో ఇన్ని పథకాలు రద్దు చేశారు, అన్ని పథకాలు రద్దు చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఈ దళితులకు అన్యాయం చేశారని మేము దళితుల తరపున అందరికి క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంటారని చెప్పి, ఆయన ఉంటే ఇలా చేసేవాడు కాదు, నేనుంటే పొడి చేసేవాడిని, దంచేసేవాడిని, చించేసేవాడిని అని చెప్పి ఇప్పటికి సంవత్సరం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన ఆ పథకాల విషయం మరి మహానుభావులు మీరు ఎందుకు మాట్లాడలేదు, మరి ఆ ప్రశ్నించే తత్వం, ఆ రోషం, ఆ పవర్, ఆ ఫైర్ ఏమైపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు. నేను మీ సహోదరుడిగా, నువ్వు మా సహోదరుడిగా, నాకు ఒక హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అదే ఆక్రోశం, ఏ పథకాలు తీసేశారని అడిగారు, అదే ఆక్రోశం ఇప్పుడు ఎందుకు లేదు?
ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని మీరు ప్రశ్నించలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రశ్నించకపోతే ఎప్పుడు ప్రశ్నిస్తారు? మీరు అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇక్కడ ఈ విషయాల్లో క్లారిటీ ఉండాలి, నేను అడుగుతున్నాను. తర్వాత అసలు మీరు ఎవరి తరపున ఒకరితా పుచ్చుకొని వీడియోలు చేస్తున్నారు అనేది ఇక్కడ మాకు క్లారిటీ ఇవ్వాలి మీరు. రాజేష్ గారు, నేను ఒక అనామకుణ్ణి, సామాన్యుణ్ణి కావచ్చు, మీరు అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిపోయిన మహాజ్ఞానులు, ఇంటలెక్చువల్, దళితులందరి తరపున సూపర్ హీరో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నాలాంటి వాడు ప్రశ్నిస్తే మీరు పెద్దగా దాన్ని కన్సిడర్ చేయరు. ఎందుకంటే మీకు తెలుసు నేనేంటో, మీకు తెలుసు మనం ఎక్కడ కలుసుకున్నామో తెలుసు, నీ వైభవం ఎక్కడ ప్రారంభమైందో, ఎవరెవరి సహకారంతో ప్రారంభమైందో, మేమంతా ఎలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చామో. చాలా సందర్భాల్లో మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి. కోటేశ్వర వలవల ఉంటాడు, ఆ తమ్ముడిని, తర్వాత ఇంకొంతమందిని అడగండి. నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేశానో, ఎంతో మంది వ్యతిరేకిస్తుంటే నేను వీడియోలు పెట్టి మరి ఖండించి ఆ ఉధృతిని ఆపటానికి అడ్డుకట్ట వేశానో మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలియకపోతే వాళ్ళని అడగండి. నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చానో, చాలా మందితో డిబేట్ చేసి వాళ్ళను కూడా నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా నేను ఎట్లా మీకు వెనుదన్నుగా నిలబడ్డానో మీకు తెలియదులేండి. ఎందుకంటే మీరు చాలా పై స్థాయిలో ఉంటారు, గొప్ప స్థాయిలో ఉంటారు కాబట్టి మీకు అంతగా చేరదు. ఎందుకంటే మీకు కూడా క్వార్టరీ ఉంటది కదా చుట్టూ, కాబట్టి మీకు అంత పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. నాలాంటి సామాన్యుడిని గుర్తించే అంత స్థాయి కాదు కాబట్టి మీది. సరే, ఇది ఓకే. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారనేదే నాకు ఇప్పటికీ స్పష్టత రాని విషయం. మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారు? దళితుల తరపున, క్రైస్తవుల తరపున? ఎందుకంటే దళిత క్రైస్తవ అనే పదాన్ని మనం విభజించేదేం కాదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి అంత లోతుగా నేనేం చెప్పదలుచుకోలేదు. అయితే రాజేష్ మహాశాన్ గారు, నేను అడుగుతుంది ఏంటంటే, మరొక్కసారి అడుగుతున్నా, మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు? ఈ ప్రవీణ్ గారి మరణం విషయంలోనే ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చెప్పడం వల్ల క్రైస్తవులంతా ఈ ఉద్యమం చేస్తూ బయటకు వచ్చి పోరాడకుండా ఇంట్లో ఉండటం వల్ల క్రైస్తవ సమాజానికి ఒరిగేదేంటి? మీరు సాధించేదేంటి? మీరు క్రైస్తవ సమాజం తరపున మీరు ఒరగబెట్టబోయేది ఏంటో ఒక్కసారి చెప్పండి. ఈ ఒక్క ప్రవీణ్ పగడాల గారి విషయంలో వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని వాళ్ళని ఫోటోలు పెట్టి హర్ష కుమార్ గారి మీద, వికేఆర్ గారి మీద, అలాగే సహోదరుడు అజయ్ బాబు గారి మీద, ఇంకా కొంతమంది మీద, కేఏ పాల్ గారి మీద, అంతకుముందు మీకు గుర్తుందిగా, కేఏ పాల్ హీరో సింహం అని మాట్లాడింది మీరే. తెలుసు, మీకు తెలుసు కదా, క్షమించాలి చిన్న ఆటంకం. కేఏ పాల్ గారిని మీరు సూపర్ హీరో అని పొగిడిన దినాలు మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ప్రారంభ దినాల్లో మీరు ఎవరెవరు ఏం మాట్లాడారో తెలుసు. తర్వాత మీరు ఎట్లా మారుతూ వచ్చారో తెలుసు. పొలిటికలైజ్ అయిన తర్వాత మీరు పాస్టర్లని దొంగనా కొడుకులు అని కూడా మాట్లాడారు. పాస్టర్లు అందరినీ కలిపి దొంగనా కొడుకులు అన్నారు. ఎందుకంటే మీరు మంచి నీ కొడుకు కాబట్టి, నువ్వు సమాజం కోసం ఉద్ధరించావు, రోడ్ల మీదకి వచ్చి పోరాడావు క్రైస్తవుల కోసం అని. ఎందుకంటే నీ డబ్బా పోరాటాలన్నీ మాకు తెలియనివి కాదు. చీరాల్లో పోరాటం జరిగితే నీకు సంబంధం లేకుండా, నీకు సంబంధం లేకపోయినా తమ్ముడు ప్రవీణ్ చనిపోయాడు. తమ్ముడు ఏబిఎన్లో పనిచేసేవాడు. నాకు మంచి అనుబంధం ఉంది, నాకు సాంబశివరావు గారికి. చీరాలలో ప్రవీణ్ అనే తమ్ముడు సృష్టించినటువంటి ఉద్యమాన్ని మధ్యలో సంబంధం లేకుండా వచ్చి ఓన్ చేసుకొని నువ్వే ఏదో చేసినట్టు, నీ అనుచరులు ఏదో చేసినట్టు, నీకు రాష్ట్రం అంతా అనుచరులు ఉన్నట్టు నువ్వు ఇచ్చిన కలరింగ్. నకరికల్లో జరుగుతున్న ఉద్యమం విషయంలో నేను సాంబశివరావు గారు కలిసి నకరికల్లో 7,000 గారి సమస్య సందర్భంలో ప్రజలందరినీ ఏకం చేసి మాట్లాడినప్పుడు దాని పట్ల నువ్వేదో సాధించినట్టు నువ్వు ఓన్ చేసుకున్న సందర్భాలు, నువ్వు ఎదగడానికి ఇవేగా మెట్లు. పాప అమాయక చక్రవర్తులు ఎప్పుడు ఇట్లా డబ్బాని ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసేవాళ్ళని కదా నమ్ముతారు. అయినా మేమేమనుకున్నాం అంటే, వీటన్నిటిని వాడుకున్నా మనోడు ఎదగాలి, ఎదిగి మంచి వాయిస్ ఇవ్వాలి, మనోడు మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా ధైర్యంగా నిలబడుతున్నాడు, మేము దేవుని సేవ చేసుకునే వాళ్ళం కనుక బయట ఇలాంటి వ్యక్తి ఉండాలి అని నిన్ను పెంచి పోషించాం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే తోపు అని చెప్పి, లేదా తురుముఖాను అని చెప్పి ఇంట్లో కూర్చుంటే నీకేం దండలేసి బయటికి తీసుకురాలా. మన సమాజం అంతా ఎత్తుకొంచి కొంచెం దూరం వెళ్ళాక, నువ్వు స్థాయికి వచ్చాక, ఓ పోటుగాడివి నువ్వేమైపోయావంటే, నేను మనగాడిని, ఈ దళితులు వేస్ట్, క్రైస్తవులు వేస్ట్ అంటూ క్రైస్తవులను కూడా పాస్టర్లు నా కొడుకులు అనే స్థాయికి వచ్చావు నువ్వు, పెద్ద మగోడివి. ఎందుకంటే నువ్వు అంత మనగాడివి కదా. ఇప్పుడు అధికార ప్రతినిధి స్థాయికి వెళ్ళావంటే నీ పోటుతనాన్ని చూసే వాళ్ళు నిన్ను అధికార ప్రతినిధిగా నిలబెట్టారు. నువ్వు మనగాడివి, పొడిచుడుగాడివి అని.
కాబట్టి పాస్టర్లు నా కొడుకులను తిడతావు. ఈరోజు దళితులు అందరూ క్రైస్తవులు అందరూ కలిసి పోరాడుతుంటే ఆయన యాక్సిడెంట్ అయి చనిపోని, లేదా మందు తగ్గే చనిపోని. కానీ క్రైస్తవులందరి ఆందోళనకి ఈ రాష్ట్రంలో అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్న సమాజంలో క్రైస్తవుల పరిస్థితి ఎట్లుందో మా అందరికీ తెలుసు. నువ్వు అధికార వ్యామోహంలో ఉన్నవాడికి వాళ్ళ కౌగిల్లో లేదా వాళ్ళ పరిధిలో వాళ్ళ దగ్గర ఉన్నవాడికి నీకు తెలియకపోవచ్చు. నువ్వు స్వతంత్ర దేశంలో స్వర్గంలో ఉన్నట్టు నీకు అనిపించవచ్చు రాజేష్ గారు. ఒకవేళ నీకు కళ్ళుండి చూడగలిగితే, చెవులుండి నేను చెప్పేది వినగలిగితే నీకు బాగా స్వర్గంలాగా ఇప్పుడున్న పరిస్థితులు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు దళితుల క్రైస్తవుల పరిస్థితి అడుగడుగున ప్రతి ఊర్లో ఎలా ఉందో నువ్వు మనిషివే అయితే, మనిషి జన్మే ఎత్తితే, కళ్ళుంటే జాగ్రత్తగా బయటకు వచ్చి చూడు. వైసీపీ పోగానే క్రైస్తవులకి దళితులకి స్వర్గం వచ్చి పడ్డదని నీ భ్రమ, నీ అజ్ఞానంతో నువ్వు బతుకుతున్నావంటే నువ్వు రాబోయే కాలంలో నువ్వు తీవ్రంగా నష్టపోతావు. ఎందుకంటే వైసీపీ పోతే క్రైస్తవులకి దళితులకి స్వర్గం వచ్చేస్తుందని భ్రమించావు. ఇప్పుడు వచ్చింది స్వర్గం. నువ్వు అంత మనగాడివి. ఈరోజు హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నారని, కే పాల్ గారు మాట్లాడుతున్నారని మాట్లాడుతున్న మగోడివి. గత కొన్ని దినాల క్రితం మీ డిప్యూటీ సీఎం మీరు బాగా అభిమానించి ఇప్పటికీ వీడియోలు పెట్టి ఆయన ఏదన్నా అంటే సింహ స్వప్నంలాగా విరుచుకుపడి గులాంగిరి, చెంచాగిరి చేసే మీ సీఎం ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం, క్రైస్తవ చర్చిలన్నీ అనుమతులు లేకపోతే కూల్చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చాడు, ఒక సర్క్యులర్ జారీ చేశాడు. నీకు వినపడ్డది కనపడ్డది తెలుసు అనుకున్నా. మరి అంత మగోడివి, మరి దాని మీద ఒక వీడియో మాట్లాడి ఎందుకు ఖండించలేకపోయావు? దాంట్లో కూడా ఎంత మేధావి అంటే నువ్వు, ఎంత నెగిటివిటీ అయినా సరే, ఎంత తప్పు అయినా సరే దానిలో కూడా మంచిని వెతకగల మనగాడివి నీకు నచ్చితే. అదే మంచి చేస్తే మంచిలో కూడా నెగిటివిటీ వెతకగల మనగాడివి నీకు నచ్చితే. నీకు నచ్చకపోతే పాజిటివ్లో కూడా నెగిటివిటీలో కూడా పాజిటివ్ చూడగలను. ఎంత గొప్పోడు అంటే, నీకు నచ్చకపోతే వైసీపీ ఏది చేసినా ప్రతి దాంట్లో తీవ్రమైన కుట్ర ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి లేదా మీ తాలూకు మహానుభావులు, దేశోద్ధారకులు, స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులు, మతం పిచ్చి లేని సార్వత్రికమైన ప్రజాస్వామ్యతమైన భావాజాలం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఎంత నెగిటివిటీ మాట్లాడినా, ఎంత మత కల్లోలాలు రెచ్చగొట్టినా దాంట్లో కూడా నీకు ఎంత పాజిటివిటీ, దేశభక్తి కనపడుతుందో. సనాతని పేరు మీద కొన్ని నెలలుగా అమాయకులైన క్రైస్తవుల మీదకి ఇండైరెక్ట్ గా ప్రజలను రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల విషయంలో నువ్వు కేవలం దళిత క్రైస్తవుల కోసమే పోరాడడానికి టీడీపీలోకి లేదా పార్టీలోకి, కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిన మనగాడివి, కేవలం ఈ సమాజం యొక్క ప్రతినిధిగా వెళ్ళిన మనగాడివి, నువ్వు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు చెప్పు? నువ్వు ఎవరో నిన్ను ఎత్తి పైకి తీసుకెళ్తే గొప్పోడు అయిపోయినట్టు మగోడివి పాస్టర్ని నా కొడుకులను తిట్టగలిగావంటే, నిన్ను పైకి మోసిన వాళ్ళు ఎంత ఎవరు? పాస్టర్లేగా. ఎక్కడికంటే అక్కడికి పిలిచి సమావేశాలకి, చర్చిలకు పిలిచి దండలేసి నమస్కరించింది ఎవరు? పాస్టర్లేగా. కాబట్టి మగోడు బయలుదేరాడని లక్షలు నీకు ఇవ్వలేదని వాళ్ళు దశంభాగాలు మింగారని నా కొడుకులను తిడతావా? అంత కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు కొవ్వెక్కుద్దా? గుర్తుపెట్టుకో రాజేష్ గారు, నువ్వు మావోడివే. మన చరిత్ర బాగా తెలుసు. ఎక్కువ కాలం ఓపలేవు, ఎక్కువ కాలం ఓగలేవు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నేల విడిచి సాము చేసిన వాళ్ళంతా చరిత్రహీనులు అయిపోయారు. అర్థమవుతుందా? నువ్వెంత పెద్ద మనగాడివేం కాదు. ఏంటి, నువ్వేం పెద్ద మనగాడివి కాదు. నీకు దుబాయ్లోనూ, మస్కట్లోనూ, గల్ఫ్లోనూ ఉండి వెట్టి చాకిరి చేసి వేలకు వేలు పంపించిన వాళ్ళంతా ఎవరు అనుకున్నావు? సనాతనులు అనుకున్నావా? లేదా పవన్ కళ్యాణ్ పంపించాడు అనుకున్నావా? నువ్వు డొక్కు కారో, సెకండ్ హ్యాండ్ కారో కొనుక్కొని తిరిగావే, ఆ తర్వాత ఆడి కారో ఎవరు కొనిపించారులేండి. నువ్వు ఎదిగాక నువ్వు వాళ్ళకు ఉపయోగపడతావని చెప్పి అక్కడి నుంచి తెచ్చుకున్న బ్లాక్ మనీతో ఆడి కారు కాబట్టి బెంచ్ కారు కొనిస్తారు. కానీ నువ్వు నడవడానికి కనీసం సెకండ్ హ్యాండ్ కార్ అయినా కొనిపించిన డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వాళ్ళందరి ఆందోళనతో, బాధతో
ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏదైనా జరిగుండొచ్చు, జరిగుంటే అప్పటికప్పుడు స్పందించడం కాదు, ముందుగానే రిపోర్టు రాకముందే ఎంక్వైరీ జరిగేటప్పుడే ఏ ఒత్తిళ్లకు తలొగ్గో, మరి ఏ శత్రువులు బలమైన వాళ్ళు, మాకున్న శత్రువులు బలమైన వాళ్ళు, వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గో, ఒకవేళ దీని వెనక కుట్రకోణం ఉంటే ఆ ఒత్తిళ్లకు తలొగ్గో మనకు అన్యాయం చేయకుండా ఉండటం కోసం ఈ ప్రజలు, ఈ నాయకులు ప్రజల్ని మోటివేట్ చేశారు, పోరాడారు. వీళ్ళు తిక్కలోళ్ళు కాదు, తెలివి తక్కువ దద్దములు కాదు. నువ్వు ఒక్కడవే మేధావి నిజం చెప్పేసి 99% యాక్సిడెంట్ అని పోయి ఇంట్లో ఏసీలో కూర్చున్నంత మేధావులేం కాదు, తిక్కలోళ్ళేం కాదు. నీ అంత మేధావితనం వాళ్ళకి లేకపోవచ్చు. యాక్సిడెంట్ అని చెప్పి ఇంట్లోకి పోయి దూరడం పెద్ద పనే? ఆ టీవీ ముందు కూర్చొని వెనక న్యూస్ చెప్పుకుంటా కూర్చోవడం పెద్ద పనేం కాదు. రోడ్ల మీదకి వచ్చి పోరాడమే పని. అంటే మీకు మీ చరిత్రలో ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన చరిత్ర లేదండి. యూట్యూబ్, ఫేస్బుక్ ఒక్కటి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించేశారు మీరు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పోరాడారా? నాకు తెలిసి ఎప్పుడో వైసీపీ వచ్చినప్పుడు ఆ రాజమండ్రిలోనే ఎక్కడో క్రిస్టియన్ సంస్థ కోసం, ఆ స్థలం కోసం పోరాడారు. అది ఒక్కటి. ఇప్పటికి మీరేం చెప్తారంటే ఆ స్థలం కోసం పోరాడారు కాబట్టి క్రైస్తవ సమాజం అంతటి కోసం పోరాడినట్టు బిల్డపిస్తారు. క్రైస్తవులకి ఆ స్థలం ఒక్కటే కాదు, బోలెడు సమస్యలు ఉన్నాయి. అన్ని పార్టీల సందర్భాల్లో, అన్ని పార్టీల హయాంలో అన్ని పార్టీల నాయకులు దోచుకున్న క్రైస్తవ ఆస్తులు ఉన్నాయి. నువ్వు మగోనివైతే వాటన్నిటిని బయటికి తీసుకురా. ఇప్పుడు స్వర్గం వచ్చింది కదా, ఇప్పుడు సంవత్సరం నుంచి స్వర్గమే పరిపాలిస్తుంది, దేవుడు పరిపాలిస్తున్నాడు కదా. నీ ఉద్దేశం ప్రకారం ఒక దుర్మార్గుడిని పంపించేశారు, మంచిదే. ప్రజలకు మేలు చేయకపోతే, అన్యాయంగా ప్రవర్తిస్తే ఎవడైనా పోతాడు. మాకేం పెద్ద ఈ పార్టీలు పిచ్చేం లేదు. ఏదైనా మన సమాజానికి మేలు జరుగుద్దంటే ఎవరినైనా అభిమానిస్తాం. కానీ నేను నీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు నువ్వు పెద్ద స్వర్గం పార్టీ వచ్చింది కదా, చేయండి. అడుగుతావు ఇప్పటి నుంచి, నీ కొమ్ములు ఇరుస్తాం. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ప్రశ్నించలేదు కదా నిన్నెవరు. నువ్వు గత 5 సంవత్సరాలు ప్రశ్నించుకుంటూ వచ్చావు కదా మనగాడివి. ఇప్పుడు అడుగుతాం. రాజేష్ గారు, ఓ చిన్నవాడిని, ఓ సామాన్యుణ్ణి, ఒకవేళ నన్ను చూడగలిగి నా ప్రశ్న నీ చెవికి చేరితే వాటికి జవాబు చెప్పు. లేదనుకో, నువ్వు అనుకుంటున్నావేమో ఈ దళిత క్రైస్తవ సమాజం అంతా చూస్తూ ఊరుకుంటుందని. నువ్వు మా ఓడివి, మా బిడ్డవి కాబట్టి నేను ఓర్చుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఓర్చుకోడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఒరే బాబు, నువ్వేదో నా సమాజానికి ఉపయోగపడతావని కొంచెం నేను పైకి పంపించాను, నువ్వు ఎప్పటిలాగే అప్పటికెళ్ళి చరిత్రను మళ్ళీ పునరావృతం చేశావు, ఓట్లు వేసిన వాళ్ళని, సపోర్ట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఎప్పటి చరిత్రలాగే మళ్ళీ వాళ్ళ భజన చేయడం, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చడానికి బానిసగా పనిచేయడం అనేది చేస్తున్నావు. అరే చాలా తప్పురా ఇది అని కొడతాడు, ఎప్పుడో కొడతాడు. నువ్వు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ అన్న మందు తాగే పడిపోయి ఉండొచ్చు, యాక్సిడెంటే అయి ఉండొచ్చు, అవ్వకపోను ఉండొచ్చు, మనం తేల్చలేము. అది కుట్రకోణం లేకపోతే మాకు సమస్య లేదని చెప్తూనే ఉన్నాం. కానీ కుట్రకోణం ఉంటే అప్పటికప్పుడు వచ్చి, కుట్రకోణం ఉంది అంటే తీర్పు వచ్చాకో, రిజల్ట్ వచ్చాకో ప్రశ్నిస్తేనో పోరాడితేనో సరిపోద్దా? అది వివేకవంతమైన సమాజం అవుతుందా? అది చైతన్యవంతమైన సమాజానికి అది ఏమాత్రమైన ఉదాహరణ? చెప్పండి మీరు. దానికి ముందే ప్రశ్నించాలి. ప్రవీణ్ అన్న మరణం ఈ క్రైస్తవ సమాజానికి ఎంత మేలుకరమైందంటే, ఆయన త్యాగంతో, ఆయన చనిపోయిన ప్రాణం పోవడంతోనే ఈ సమాజం మేలుకుంది. నువ్వో నేనో చచ్చిపోతే కాదు. అలా సేవ చేసి నిస్వార్థంగా ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఏ విధంగా చనిపోయినా ఆయన మరణం ఈ క్రైస్తవ సమాజానికి మేలు చేసింది, ప్రజల్ని లేవనెత్తింది, సంఘటన చేసింది. వేల కొలది ఎన్ని దుష్ప్రచారాలు చేసినా తెల్లవారక ముందే రోడ్లెక్కి ప్రశ్నిస్తుంది, వీ వాంట్ జస్టిస్ అంటుంది. నువ్వు చేయగలవా ఈ పని? నువ్వు యూట్యూబ్ లో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు రెచ్చగొడతారు. రెచ్చగొడితే ఏంటి, ఏం చేస్తున్నారు? నీకు దిమాకుందా? ఇదే సందర్భంలో ఒక హిందూ నాయకుడు, ఒక ముస్లిం నాయకుడు చనిపోయి ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? నీకు బుద్ధి జ్ఞానం ఒకవేళ ఉంటే, నీకు జ్ఞానం ఉండి నువ్వు కనీసం కడుపుకు అన్నమే తింటుంటే నీకు అర్థమవుతుంది, వేరే సమాజమే నాయకుడు చనిపోతే ఈ రాష్ట్రం రావణ కాష్టం అయి ఉండేది, తగలబడిపోయి ఉండేది. 100 మంది, 1000 మంది కూడా అక్కర్లా, 100 మంది రోడ్ల మీదకి వచ్చి 1000 మందిని పరుగులు ఎత్తిచ్చి రోడ్డు మీదకి రాకుండా చేసేవాళ్ళు.
కానీ క్రైస్తవ సమాజం వేల కొలది రోడ్లెక్కినా ఏ ప్రభుత్వ ఆస్తికి గాని ఏ వ్యాపార సంస్థలకు గాని లేదా ఏ ప్రజా జీవన స్రవంతికి గాని ఆటంకం కలిగిందా? చెప్పు. ఇంత క్రమశిక్షణతో ఉద్యమం చేస్తుంటే రెచ్చగొడుతున్నారు. వీళ్ళు రెచ్చగొడుతున్నారంటే రెచ్చగొట్టి ఏం చేశారయ్యా? దాడులు చేయమని పురుకొల్పారా? యుద్ధాలు చేయమన్నారా? ప్రశ్నించమన్నారయ్యా బాబు? నీకు చేత కాకపోతే, నీకు అధికారం అవసరమైతే నువ్వు వెళ్ళి వాళ్ళ బూట్లు లాక్కో. కానీ ఈ సమాజాన్ని నువ్వు ప్రశ్నించే హక్కు లేదు నీకు ఈ సమాజంతో పని లేదు. నాకు మా నాయకులుంటే చాలు, వాళ్ళు ఏం చేస్తే చాలు, వాళ్ళు చావమన్నా చస్తా, బతకమన్నా బతుకుతా, వాళ్ళ గంజి నీళ్లు దాగి బతుకుతాననే అభిప్రాయం నీకుంటే నీ ఇష్టం. అది నీ ఒపీనియన్, దాన్ని మేము అనలేము. కానీ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ, ఒకవేళ అది యాక్సిడెంటే అయి ఉండొచ్చు, కానీ మనం కళ్ళతో చూస్తున్నది, చెవితో వింటున్నది చాలా సార్లు అబద్ధాలు అవుతాయి. ఈ దేశ చరిత్రలో బోలెడు మనం చూసాం. అధికారంలో ఉన్న వాళ్ళు, బలవంతులు ఒక సామాన్యుని ప్రాణాన్ని, ఓ సామాన్య ప్రజల లేదా ఓ సామాన్య బలహీన వర్గాల ప్రజల జీవితాల్ని ఎంత ఈజీగా చిదివేయగలరో, చట్టాల ముందు ఎంత ఈజీగా వాళ్ళని ఎగ్గుకు రాగలరో ఇప్పుడు దాకా బోలెడు చరిత్రలు చూసా. ఇంకా సిగ్గురాలా నీకు? జ్ఞానం లేదా? పోరాడే సమాజాన్ని వెనకనెడతావా? ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నిస్తావా? ప్రశ్నించే వాళ్ళ మీద నిందలేస్తావు ఫోటోలు పెట్టి. నిన్ను ఎవడయ్యా పిలిచింది? ఈ పిలవని పేరంటానికి నేను ఎవడు పిలిచాడు? నువ్వు పిలిస్తే న్యాయబద్ధంగా మాట్లాడు. నిన్నొచ్చి నీ సొంత పెత్తనంతో వచ్చేసి ఎంక్వైరీ జరుగుతుంది కదా, యాక్సిడెంటో మరొకటో మా పోరాటాలు మేము పోరాడుతున్నాం. కేవలం అదొక్కటే కాదు, క్రైస్తవుల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ స్ఫూర్తితో వీటన్నిటికి అడ్డుకట్ట వేయడానికి మన సమాజం ముందుకొస్తే నువ్వు పెద్ద మనగాడి ముందుకు బయలుదేరి వీళ్ళందరినీ వెనక్కనెట్టడానికి వీళ్ళ ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి ప్రశ్నిస్తావా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు మావోడి కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, ఇంకొకనైతే నేను అడగను. నువ్వు మా సమాజం, మేమందరం కలిసి నేను అభివృద్ధి చేశాం కాబట్టి ప్రశ్నిస్తున్నా ఈరోజు. నువ్వు అంత మగోడివి, అంత మనగాడివి. అర్ధరాత్రి రహస్యంగా వచ్చిన సర్క్యులర్ విషయంలో, క్రైస్తవ చర్చిల మీద కూల్చేయమని వచ్చిన ఈ సర్క్యులర్ విషయంలో నువ్వు ఎందుకు ప్రశ్నించలే ఇప్పటి వరకు? ఈ మనగాడివి ఆ ఫోటో పెట్టి ప్రశ్నించు. నువ్వు పోటుగాడివి, తురుము కాను అని ఒప్పుకుంటావు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నావయ్యా? ఏం సాధించడానికి పనిచేస్తున్నావు చెప్పు. ఇదే స్థానంలో నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. నేను ఇదే స్థానంలో ఒక ముస్లిం నాయకుడు చనిపోయి ఉంటే, ఇదే అనుమానాలు రేకెత్తుంటే, ఇన్ని ట్విస్టులుంటే, ఇంత అనుమానాస్పదంగా మరణించుంటే, తెల్లారేసరికి ఈ రాష్ట్రం ఎట్లుంటది? ఈ క్రైస్తవులు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు? ఎన్ని లక్షల మంది, వేల మంది రోడ్లెక్కినా ఏ ప్రభుత్వ ఆస్తికైనా, ఏ ప్రభుత్వ అధికారికైనా నష్టం కలిగిందా? అడగండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు ఈ ర్యాలీస్ లో? ప్రవీణాన్ని చనిపోయినప్పుడు లక్షల మంది వచ్చారు. అక్కడ అడగండి. ఎంత క్రమశిక్షణతో పాటలు పాడుకుంటా, దైవ ధ్యానంతో మాకు అన్యాయం జరిగి ఉంటే మాకు న్యాయం కావాలని ప్రశ్నించారు. ఎవరిని రెచ్చగొట్టి ఏం జరుగుతుందయ్యా? వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఓకే. ఏం చేశారయ్యా రెచ్చగొట్టి? దాడులు చేయమన్నారా? లేదండి, మా ప్రభుత్వానికి నష్టం కలిగిద్దంటే, మీ ప్రభుత్వానికి నష్టం ఎప్పుడో జరిగిందయ్యా బాబు. ప్రవీణన్న చనిపోకముందే చర్చలు కూడగొట్టమన్నప్పుడే నీలాంటి ప్రశ్నించే తత్వం లేని, గొంతు లేని, చావలేని దద్దమలంతా మౌనంగా కుక్కల్లాగా లోపల కూర్చొని సైలెంట్ గా ఏం మాట్లాడకుండా బూటుకాలు ఇవ్వండి సార్, నేను పాలిష్ చేసుకుంటాను సార్ అన్నప్పుడే చచ్చిపోయింది మీ విలువ. ఎవరిని ఉద్ధరించడానికి మీరు అక్కడికి వెళ్ళి పదవులు అలంకరించారు? ఎవరి పేరు చెప్పుకొని, ఎవరి సమాజానికి ప్రతినిధులుగా మీరు వెళ్ళి అక్కడ నిలబడ్డారు? చెప్పయా? సిగ్గు లేకపోతే సరే. మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, క్రైస్తవ వ్యతిరేక దృక్పథం ఉన్న శక్తులకి, వాళ్ళకి తెలియజేయడం కోసం మా శక్తి, మా సామర్థ్యం మేము తలుచుకుంటే మేము అందరిలా భావించాం. మా క్రమశిక్షణ చూడండి, మా ప్రశ్నించే తత్వాన్ని చూడండి, మా ప్రేమను చూడండి. ఇదే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మా చెక్కు చెదరని సహనాన్ని, మా నిరీక్షణని, మా పట్టుదలని, మా ఓపికను చూడండి, మా సంయమనాన్ని చూడండి అని చెప్పడానికి రోడ్లు ఎక్కుతున్నారు, అని చెప్పడానికి ప్రశ్నిస్తున్నారు. నువ్వు పెద్ద మనగాడి వచ్చేసి దీని అంతా చల్లార్చేసి నువ్వు సాధించేదేంటి? పైనుంచి వచ్చిన ఆర్డర్స్ నువ్వు ఫాలో అవ్వాలా? ఫాలో అయితే ఫాలో అవ్వు. ఎందుకంటే నీ ఆర్డర్స్ నువ్వు ఫాలో అవుతున్నప్పుడు మరి మా సమాజానికి నువ్వు ప్రతినిధి కాదని నువ్వు అర్థం చేసుకుంటావు. అది కాబట్టి రాజేష్ మహాసేన్ గారు, నేను దయచేసి మరొక్కసారి చెప్తున్నా,
మీరు మన వాళ్ళంతా పోరాడుతుంది. జాన్ పాల్ కూడా హత్య కాదు యాక్సిడెంట్ అని వీడియో పెట్టి తర్వాత ప్రైవేట్ లో పెట్టుకున్నాడు. బ్రదర్, వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళంతా నేను దయచేసి వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. జాన్ పాల్ కానీ మరి ఇంకెవరైనా, వాళ్ళు ఫ్రంట్ ఫేస్ లో ఉన్నారు, ఫైట్ చేశారు, రేపు ఎవరైనా ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ప్రశ్నించే వాళ్ళకు ముందుగానే నేను ఆ రోజే ఒప్పుకున్నానండి, నేను ఆ రోజే చెప్పానని చెప్పుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళని మీరేం దైవాలుగానో లేకపోతే సర్వజ్ఞులుగానో సర్వశక్తిమంతులుగానో మీరు మరీ అతిగా భావించక్కర్లా. జాన్ పాల్ చేసిందేం తప్పు కాదు, ఎందుకంటే అతని భయాలు అతనికి ఉంటాయి, తను అతను అనిపించింది చెప్పాడు, మనం ఎందుకు దాన్ని తీసుకోవాలి? కాబట్టి జనార్దన్ గారు, జాన్ పాల్ చెప్పనివ్వండి, మరొకరు చెప్పనివ్వండి, ఈ క్రైస్తవ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. నేను ఒక్కటి చెప్తున్నా, ఉద్యమం బాగున్నప్పుడు మైలేజ్ కోసం ఫ్రంట్ ఫేస్ లో నిలబడి మీడియాలకు ముందెక్కి మాట్లాడి వీళ్ళే ఉద్ధరిస్తున్నారని కలరింగ్ ఇచ్చిన వాళ్ళంతా ఈ రోజు వెనక్కి వెళ్ళొచ్చు నెగిటివిటీ స్టార్ట్ అయ్యాక. క్రైస్తవుడు ఎవ్వడు వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ విశ్వాసి, బలమైన క్రైస్తవ పునాది ఉన్నవాడు ఎవ్వడు ఈ సమయంలో, ఈ ఉద్యమ సమయంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, శత్రువుకు ఒక సంకేతాన్ని పంపించడానికి ఈ సమయంలో వెనకడుగు వేయడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చేవాళ్ళు పోతుంటారు. మీకు తెలియదు ఏంటంటే ఆ ఫ్రంట్ ఫేస్ లో కనపడ్డ వాళ్ళంతా ఈ సంఘాన్ని, ప్రజలను మనమే నడుపుతున్నాం, మనమే నాయకులం, మన వల్లే ఈ సమాజం చైతన్యం అవుతుందని వాళ్ళు భ్రమలో ఉంటారు, ఉండనివ్వండి. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మన సమాజమే చైతన్యవంతమైంది. ప్రేమపూర్ణుడైన క్రీస్తు మనల్ని నడిపించాడు కనుక మనం కొన్ని సందర్భాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నాం. వీళ్ళ నడపడం వల్ల, వీళ్ళ ప్రశ్నించడం వల్ల కాదు. మనలో నెహ్రూ గారు అన్నట్టు క్రైస్తవులు నిద్ర లేస్తే సింహాలు లాంటి వాళ్ళని, ఎందుకంటే నిద్ర అంత ఈజీగా లేవరు. ఇదిగో ఎట్లాంటి దారుణాలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ముందుకొస్తారు అని నిరూపిస్తారు. ఇప్పుడు ఈరోజు గత 2 రోజులుగా ప్రవీణ్ అన్న మీద దుష్ప్రచారం ప్రారంభమైంది. మీరు చెప్పండి, ఏ క్రైస్తవుడు నమ్మాడు? ఏ క్రైస్తవుడు నమ్మాడండి? రాజేష్ గారో లేకపోతే ఇంకా మేధావులో, టీవీ ఛానల్స్ అది యాక్సిడెంటేనండి అని చెప్పినంత మాత్రాన వీళ్ళు ఆగిపోతారా? మనకు కావాల్సింది ఇక్కడ ఏంట్రా అంటే, దానిలో కుట్రకోణం ఉంటే అది ప్రవీణ్ అన్నతో ఆగిపోదు, అది ప్రారంభం అవుతుంది. అది మన భయం. కుట్రకోణం లేకపోతే, ఒకవేళ ఉంది అని ఆందోళన చెందుతున్న ప్రజలకి ఒక స్పష్టత ఇచ్చి వాళ్ళ ఆందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులది. ఆందోళన చేయొద్దంటే, ప్రశ్నించనే వద్దంటే, అలా ప్రశ్నించేందుకు ఒక నాయకుడిగా ముందు నిలబడి ప్రశ్నించండి మన సమాజం యొక్క హక్కుల కోసమని ఒక 3-4 ఫ్రంట్ ఫేస్ లో నిలబడి మాట్లాడితే వాళ్ళని బ్లైమ్ చేసేసి నువ్వు సాధించేదేంటయా? బుర్ర బుద్ధి ఉందా? ఏమన్నా బుర్ర బుద్ధి? కాబట్టి ప్రియులరా, నేను దయచేసి మీకు మనవి చేస్తున్నా, నేను ఇన్ని రోజులు నేను వెనకుండిపోవడానికి కారణం మన సమాజంలో చైతన్యం లేదు, వీళ్ళు అజ్ఞానంలోనూ మూర్ఖత్వంలో పడిపోతున్నారన్న తరుణంలో ప్రవీణ్ అన్న మరణంతో మన ప్రజలందరిలో చైతన్యం వచ్చేసింది. నేను చాలా గర్వపడుతున్నా. వాళ్ళలో ఎంత ప్రేమ ఉంది మన క్రైస్తవ సమాజంలో, ఎంత సహనం, ఎంత జాలి, ఎంత కృతజ్ఞతా భావం. ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ లేకుండా రోడ్లకెక్కి వేల మంది దైవ సేవకులు నిలబడి గర్జిస్తున్నారే, నినదిస్తున్నారే మాకు న్యాయం కావాలని. ఎంత 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 గొప్ప సమాజం అంది. ఆ సమాజం కోసం ముందొచ్చి నిలబడాలనే ఈరోజు నేను ఖచ్చితంగా ముందుకొచ్చా. చాలా సంవత్సరాలు వెనుకున్నా, చాలా మంది, కొన్ని 100 మంది ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు, అన్నా నువ్వు ఎందుకు మాట్లాడటలా, ఎందుకు రావట్లే. ఇదిగో ఇలాంటి వాళ్ళంతా తయారైపోయి మన వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి పేరు చెప్పుకొని పైకెక్కాక లగ్జరీ లైఫ్కి అలవాటు పడి నడవడానికి, తొక్కుకోవడానికి సైకిల్ కూడా లేనివాడు పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఇది నా పోటు తత్వం వల్లే వచ్చింది అని చెప్పి ఎక్కువచ్చిన మెట్లు మర్చిపోయి, ఛీ ఆ మెట్లు ఏంట్రా అంత కింద ఉన్నాయి, ఈ పాస్టర్లు ఏంట్రా ఎంత ఎదవలా ఉన్నారు, దశంభాగాల కోసం నా కొడుకులు అని ఒళ్ళు బలిసి తిట్టించుకునే స్థాతికి మన వాళ్ళు వెళ్ళిపోయాం. అందుకే నేను ఇన్ని రోజులు అనుకున్నా. ఇప్పుడు మన వాళ్ళు అంతా సంఘటితం అయిపోయారు. ప్రవీణ్ అన్న అరే మనం ఇప్పుడు దాకా పోరాడా, ప్రవీణ్ అన్న అట్లా అయిపోయాడంటే ఇట్లా. ఏమయ్యా బాబు, వాడెవడో కరుణాకర్ గాడో, లలిత్ గాడో, లేకపోతే ఇంకెక్కడో వచ్చి ప్రవీణ్ అన్న తాగి చచ్చాడంటే వాడు అనగానే చచ్చిపోతావా? నువ్వు సిగ్గుపడతావా? అరే ప్రశ్నించే వాళ్ళంతా పత్తితులు అనుకున్నారా ఏంటి మీరు? ఈ ప్రశ్నించే వాళ్ళంతా పత్తితులా?
ఈ లలిత్ గడు మొన్న ఏం చేశాడు మీకు తెలీదా? ఒక బాబా దగ్గరికి వెళ్ళి, వాళ్ళు హిందూ బాబా దగ్గరికి వెళ్ళి, నీ బేరం అంతా నా బేరం అంతా, నీ వ్యాపారం నీదే నా వ్యాపారం నాదే అన్నాడు లలిత్ గాడు. అది పచ్చి పోరం పోకూడదు. వాడు కరుణాకర్ గాడు, వాడు బతుకు తెలియదా మనకి? వాడు సినిమా షూటింగ్ లో గ్లాసులు అమ్ముకొని సోడాలు అమ్ముకొని బతికినోడు ఈరోజు లక్షల ప్రజల దగ్గర సొమ్ము దోచుకొని కానుకలు దండుకొని వాడు దశంభాగాల పాస్టర్లు అంటాడేంటి? లేదురా, దశంభాగాల పాస్టర్లు తప్పు అనుకుందాం. నీకు అంత స్టూడియో పెట్టడానికి, అంత డబ్బు నువ్వు రోజు తినడానికి, ఒళ్ళు బలిసి పొట్టెంత పెంచి తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? నీకు అడుకోకుండానే వచ్చాయా? మరి దాన్ని ఏమంటారు? పంది పరిశుభ్రత గురించి చెప్తే ఎట్లాగా ఉంటది? పాస్టర్ల దశంభాగం గురించి బురదలో బొరలాడే పందిలు అంటాడు, నువ్వు చెప్తావా? మంది సొమ్ము మీద బతికేవాడివి. వాళ్ళ మాటలకి ఇంకెవడో ఏదో ప్రశ్నిస్తాడని, ఇంకెవడో ఏదంటాడని భయపడేవాడివి. నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావా? నీ దృక్పథం ఎప్పుడు వాడేవాడు ఏదో అంటాడు, ఈడేవాడు అంటాడో కాదు. నువ్వు ఒక దాన్ని నమ్మావు, దాని వెనక ప్రభు ఉన్నాడు, ప్రభు యాక్సెప్ట్ చేశాడు అంటే ప్రాణం పోయేంత వరకైనా సరే మనం ముందుకు వెళ్ళడమే. వాడేదో అనుకుంటాడు, ఏదో అనుకుంటాడు. అరే ఇక్కడ దాకా వచ్చేసావంటే నువ్వు తెలివి తక్కువ వాడివి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇక్కడ దాకా వచ్చావని అర్థం. లేదు, నువ్వు తెలియగలవాడు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం న్యాయవంతమైంది, తెలివిగలది, వివేకవంతమైంది అని అర్థం. నువ్వు ఎక్కడి దాకా వచ్చావంటే అర్థం అది నువ్వు పోరాడావు, న్యాయమైన పోరాటమే పోరాడావు, ఉద్యమాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు దేశమంతా నీ వైపు చూడడానికి గొప్ప ఉద్యమాన్ని నిర్మించావు. క్రైస్తవుడా, నువ్వు రోషంగా, ధైర్యంగా, గర్వంగా ఉండు, చెప్పు ఆ మాట. అంతే తప్ప అరే వాళ్ళేమంటారు వీళ్ళేమంటారని సిగ్గుపడతా ఉంటే, ప్రవీణ్ గారు మందు తాగి చనిపోయారని హమాప్రాస్ ముందే చెప్పాడు. బ్రదర్ జాషో గారు, వాడు చెప్పారంటే వాడికి ముందే తెలుస్తుందండి. వాడికి ముందే తెలియపోతే వాడు ఎట్లా చెప్తాడు? ఎందుకంటే పోలీసులు, అధికారులు, వాళ్ళ సన్నిహితులు ఏమైనా చెప్పుండొచ్చు ఇలాగే రిజల్ట్ వస్తుందని. నేను ఒక్కటే చెప్తున్నా, క్రైస్తవ సమాజమా, అన్న తాగి పడిపోయాడా, ఇంకోటి పడిపోయాడా, నాకు వ్యక్తిగతంగా తెలిసిన దాన్ని బట్టి అన్న చాలా చాలా ఉత్తముడు. ఆ ఉత్తముడైన వాడు, అలాగే దాంతో పాటు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ మీడియా అంతా తప్పుడు ప్రచారం ఏం చేస్తుందంటే, ప్రవీణ్ పాస్టర్ అంటుంది. వాళ్ళకి తెలియదు, మనకు క్రైస్తవ సమాజానికన్నా తెలుసు, ప్రవీణ్ అన్న పాస్టర్ కాదు. ప్రవీణ్ అన్న ఒక అపాలజిస్ట్, గుర్తుపెట్టుకోండి, ఒక ఇవాంజలిస్ట్. ప్రవీణ్ అన్న ఒక అపాలజిస్ట్, ఒక ఇవాంజలిస్ట్. అట్ ద సేమ్ టైం హీఈస్ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయన ఒక వ్యాపారవేత్త, అమెరికాలో చాలా కాలం ఉండి వచ్చిన వాడు. మీకు తెలుసు, అమెరికాలో ఉండడం అంటే అక్కడ ఏదైనా మందు తాగడం అంటే డ్రింక్, మనం కూల్ డ్రింక్ తాగిన దాంతో సమానం. దాన్ని భారతదేశ వాతావరణానికి కంపేర్ చేయలేం. ఆయన ఇంటలెక్చువల్, మన అభిప్రాయాన్ని, ఆలోచనల్ని, వృత్తిని, మన దృక్పథాన్ని చెడగొట్టే ఏదైనా వ్యసనం అవుతుంది తప్ప మన లక్ష్యాన్ని గాని, మన వృత్తిని గాని, మన వ్యక్తిత్వాన్ని కోల్చని ఏది వ్యసనం కాదు. అది మందైనా సరే. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మనలాగా రోడ్ల మడి తిరుగుతా 500కి 100 రూపాయలకి రిక్షా దోలుకొని ఆ వచ్చిన 100 రూపాయలు తాగి అదే రిక్షాలో రోడ్డు మీద ఏలబడుకుంటా ఉండేవాడికి, బిజినెస్ చేస్తా సరదాకు ఒక బాటిల్ తాగేవాడికి తేడా ఉంటది. అలాగని చెప్పి నేను మందు తాగడానికి సబబుగా చెప్పను. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి ఉంటది. కొన్ని సందర్భాల్లో కొన్నిటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, కొన్ని సందర్భాల్లో కొన్ని యాక్సెప్ట్ చేయగలం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మనస్సాక్షిని బట్టే నువ్వు నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. రోమిలోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చదివితే, అలాగే అదే రోమిలోకి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చదివితే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నీ మనస్సాక్షి అది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్, కాదనుకుంటే కాదు. నేను చేయకూడదు అది తప్పని అనుకుంటూ చేశానంటే అది పాపం అవుతుంది. నేను చేయొచ్చు అని తెలిసి కూడా అప్పుడు చేయకూడదని పక్కకి వెళ్ళిపోయినంటే పాపం అవుతుంది. నా మనస్సాక్షిని బట్టే పాప నియమాలు ఆధారపడి ఉంటాయి. అవును నీలరాజు, ఆయన అదే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ అనుమానాలు నివృత్తి చేయమని మనం అడుగుతున్నాం. ఆయన తాగేవాడు అనుకుంటే, లేదు మందు తాగుతాడు అనుకుందాం,
ఆయన మందు దగ్గర రోడ్ల మీద తిరిగేవాడైతే ఈ పాటికి ఎప్పుడో తిరిగి పడిపోయాడు కదా. ఎన్నో సందర్భాల్లో ఆ వార్తలు బయటకు వచ్చాయి కదా. ఏ క్రైస్తవ విశ్వాసైనా మన వాళ్ళు బొక్కలు వెతికేవాళ్ళు కదా, ఊరుకుంటారా చెప్పండి. ఆయన తాగి తాగి అలవాటు ఉంటే ఇంట్లో ఇంటెలెక్చువల్గా ఇంట్లో తాగి పడుకుంటాడు. రోడ్ అంతా మందు కొనుక్కొని అక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని తాగి అక్కడ పడి పడుకుంటా. ఏ ఇంత పిచ్చా? అంత అమాయకుడు ఆయన? అంత జ్ఞానం లేనుడా? మీరే చెప్పండి. మీరు చేస్తారా? పోనీ మీరు ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల కారులో వెళ్ళేవాడు బైక్ వేసుకొని మరి తాగి కారులో బైక్ లో పోతూ మందు తాగితే ప్రమాదం అని తెలిసి తాక్కుంటా చావాలనే పోతారండి ఎవరైనా? ఆల్రెడీ ఒకసారి, మళ్ళీ పడిపోయి, 2 సార్లు పడిపోయి, 3 సార్లు పడిపోయి, ఏమిటండి ఇది? అందుకే కదా మన సమాజం ఇందులో ఇంకా ఏదో ఉందని ప్రశ్నిస్తుంది. యాక్సిడెంట్ అని చెప్పడానికి మేధావితనం అవసరంలే. రాజేష్ గారికి తెలియాల్సింది ఏంటంటే, మన సరిపల్ల రాజేష్ గారికి తెలియాల్సింది ఏంటంటే, ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి అది మేధావితనం అవసరం. పసిపిల్లని తీసుకొస్తే ఆ బండి ఆయన అక్కడ కనపడితే ఏమైందిరా బాబు బుడ్డోడా అంటే 2 సంవత్సరాలు చెప్తాడు అది యాక్సిడెంట్ అయిందండి డాడీ అంటాడు. అది మీరు వచ్చి చెప్పాలా ఏంటంటే? అంత మేధావులు మీరు రాజేష్ గారు? మీరు ఎంత మేధావులు, అధికార ప్రతినిధి మీరు, ఇంత రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, మీరు వచ్చి చెప్పాలా అది యాక్సిడెంట్ అని? ఏం పల్లె మనకు తెలీదు? అందులో అనుమానం ఉండి ప్రశ్నించకపోతే మనం తెలివి తక్కువ సమాజం అవుతామని నేను ఇప్పటికే చెప్పాను. ప్రశ్నించకపోతేనే తెలివి తక్కువ వాళ్ళం అవుతాం, అడగకపోతేనే తెలివి తక్కువ వాళ్ళం అవుతాం. అడగడం చివరికి రిజల్ట్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు మ్యానిపులేట్ చేయనివ్వండి, మరొకటి చేయనివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సమాజానికి ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని ఇప్పుడు రుజువైంది. ఎలాంటి సవాళ్ళైనా మనందరం కలిసి నిలబడదాం. వ్యక్తులుగా పోరాడొద్దు. వ్యక్తి స్వామ్యంతో వ్యక్తుల సామ్రాజ్యాలు కట్టుకోవడానికి ఇప్పటి వరకు పోరాడింది చాలు. ఒకరి కోసం ఒకరి కొరకు ఒకరం పోరాడి నిలబడదాం. మనం ప్రభువు వచ్చే ఆయన రాకడ వరకు నిలబడదాం. దయచేసి నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్న ప్రియ సహోదరులారా, మీరు ఇప్పటి వరకు చేసిన పోరాట విషయంలో దయచేసి మీరు ఎక్కడ కూడా పశ్చాత్తాపడాల్సిన పని లేదు. మీరు న్యాయవంతంగానే పోరాడారు, నిజంగానే పోరాడారు. అందులో ఏదో ఒక అనుమానం ఉంది, ఏదో జరుగుంటది అని అనుమానించడానికి ప్రతి క్రైస్తవుడికి రాష్ట్రంలో ఎన్నో సంభవాలు గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతాయి. కాబట్టి మనం ప్రశ్నించి తీరవలసిందే. ప్రశ్నిస్తేనే మనం మనగలుగుతాం. ప్రశ్నిస్తేనే, పోరాడితేనే మన ఉనికి నిలబడుతుంది. ప్రశ్నించకపోతే చైతన్యం ఉండదు. ఆ ప్రశ్నించే చైతన్యమే లేకపోతే, పోరాడే చైతన్యమే లేకపోతే స్తబ్దుగా ఉండిపోయి సమాధైపోతాం. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మన బతుకులవే. ఇప్పుడు మనం లేచాం. మన ఉద్దేశాలు, మన జీవితాలు, మన ఆలోచనలు, మన చైతన్యం పునరుద్ధానవించబడింది. కాబట్టి ఈ విషయాల్లో వెనకడుగు వేయాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నేను దయచేసి మీకు ప్రేమతో మనం చేస్తున్నా. రాజేష్ గారికి చేరవేయండి ఇది. మరి అంత పెద్దవారు నా అభిప్రాయాల్ని, ప్రశ్నలైనా కన్సిడర్ చేస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే వారు కనుసైగైనా కూడా మన వైపు వేయరు. పెద్దవాళ్ళు కదా, కాబట్టి వారు పుట్టుకతోనే పెద్దవారు, చాలా గొప్ప స్థాయి గలవారు. కాబట్టి మనం ఎంత చెప్తున్నా కూడా వారికి అర్థం కాదు. ఆయన లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, ఆయన చేయాలనుకుంటుంది చేస్తున్నాడు. ఇంతకు మించి శృతి మించి వెళ్ళిపోతే మనోడే. కాబట్టి అతనికి మనమే నష్టం చేయను. కానీ మన సమాజం వివేకవంతమైంది కదా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో మనకి తెలుసు. అప్పుడు మనం ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి మనందరం ధైర్యంగా ఉందాం, బలంగా నిలబడదాం. ప్రియమిత్రులారా, ఈ విషయంలో మీరేం భయపడక్కర్లేదు. మందుకు బానిసైన వాడు ప్రాణాలకు తెగించి దేవుని సేవ చేసిన వారు ఎవరు చరిత్రలో లేరు. అవును జాషువా గారు, ఆయన చేసిన సేవ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, దగ్గరగా ఉన్న నాకు తెలుసు. భయపడక్కర్లేదు. తాగుబోతుడో తిరుగుబోతుడో అయితే అంత సేవ చేయడు. ఆయన చేసిన సేవ చాలా గొప్పది. తాగుబోతుడు తిరుగుబోతుడు చేసే పని ఏంటంటే ఎక్కడ తొందరగా డబ్బు సంపాదించేసుకొని, ఎక్కడ తొందరగా బలంగా వాడు కోరికలు తీర్చేసుకుందాం అనుకుంటాడు. ఆయన ఎవరిని డబ్బులు చేసి అడగడు, ఆయనకు డబ్బులు ఉన్నాయి. ఆయన తాగేవాడు తిరిగేవాడు అయితే పరిచర్య చేయడానికి వెళ్ళడు.
పోలీసు వారే చెప్పారు కదా, ఎందుకయ్యా రాజమండ్రి వెళ్తున్నాడు అంటే బైబిల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాడు. మీకు తెలుసు కదా, ఆయన వెళ్లే పర్పస్ కూడా దేవుని పని కోసమే. కాబట్టి అన్ననివ్వండి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద కేసుల్లోనే మనం ఊహించినట్టుగా అబద్ధాలు నిజాలుగా చలామణి అయిపోయి ప్రజలను నమ్మించి కొన్నిసార్లు 10 సంవత్సరాలు, దశాబ్దాలు ఆ కేసుల్ని నమ్మించి ప్రజల్ని మోసగించి మభ్యపెట్టిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడేం భయపడక్కర్లేదండి. ఇప్పటికిప్పుడేం మనం హడావుడి చెందక్కర్లేదు. కానీ ఒక్కటి నేను చివరిగా చెప్పగలుగుతాను, ప్రవీణ్ అన్నతో నాకు సాహచర్యం ఉంది కనుక చెప్తున్నాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ప్రేమ కలిగిన వాడు. ఆయన కేవలం ఒకవేళ ఆయనేనని తేలినా, నేనైతే నమ్మట్లేదు పరిపూర్ణంగా, ఆయన వ్యక్తిత్వాన్ని ఎవ్వడూ తక్కువ చేయలేడు. ఆయన కష్టాన్ని, ఆయన శ్రమని, ఆయన పరిచర్యను తక్కువ చేసేద్దాం అనుకొని ఆరాటపడిపోతున్న ఏ వెధవ ఆయన కాలి గోటికి కూడా సరిపోడు. అర్థమైందండి? మంది సొమ్ము మీద పడి బతికి సోషల్ మీడియాలోకి వచ్చి మభ్య పెట్టే మాటలు మాట్లాడి ఏ వెధవ ప్రవీణ్ అన్న మీద నిందలు వేసి ఏ వెధవైన వాడు ఏ మతోన్మాదైనా, నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడు ప్రవీణ్ అన్న కాలు గోటికి కూడా సరిపోడు. ఈ విషయాన్ని మీరు మనసులో ముద్రించుకోండి. ప్రవీణ్ అన్న విషయంలో ఏ నెగిటివిటీ వచ్చినా మీరు భయపడక్కర్లేదు. ఏదైనా రానివ్వండి, నేను ఖచ్చితంగా చెప్పగలను, మన శత్రువు బలవంతుడు. వాడికి ఉన్న ధనంతోనో, మంది బలంతోనో, అధికార బలంతోనో ఏదైనా చేయగలడు. కాబట్టి మీరు దాని గురించి ఏం భయపక్కర్లా. తర్వాత మన సహోదరులు మళ్ళీ పదే అడుగుతున్నారు జాన్ పాల్ పెట్టిన వీడియో విషయం. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళేమి సర్వజ్ఞులు కాదు. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అంత మాత్రానికే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన పని లేదు. మనోళ్ళను మనం టార్గెట్ చేసి మనోళ్ళను మనం కించపరచడం అనేది దయచేసి మానండి. ఆ తమ్ముడు అభిప్రాయం అతను చెప్పాడు, తనకి నేను ఫ్రంట్ ఫేస్ లో నిలబడ్డాను, రేపు ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాబట్టి నిజాయితీగా నాకు కనపడుతున్న సాక్ష్యాలను బట్టి తాగి ఉంటాడు, చనిపోయింది కూడా అందుకే అయి ఉండొచ్చు అని తన అభిప్రాయం చెప్పాడు. నేను అందుకే అతనేమి క్రైస్తవయానికి నాయకుడేం కాదు, అతనే సర్వజ్ఞుడు కాదు. మీరు ఒకవేళ అలా ఆలోచిస్తే తప్పు. అతను ఒక సామాన్యుడు, తను ఏదో తన ప్రభు కొరకు తను పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, పోరాడుతున్నాడు. ఆ పరిధిలోనే చూడండి అతన్ని. అంతకు మించి చూసి అతను చెప్పే ప్రతి అభిప్రాయానికి మనం గొంతు కోసం అక్కర్లా, అతను ఇబ్బంది పెట్టనక్కర్లా. ఇలా ఎవరు మనోళ్ళు మాట్లాడినా నేను అందుకే రాజేష్ గారికి కూడా చెప్తుంది అదే, ఆయన మనోడు, మన సహోదరుడు, మన రక్త సంబంధికుడు, మన సమాజం. కాబట్టే కొన్నిసార్లు గట్టిగా అయినా మళ్ళీ ప్రేమతో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనకైతే అతను దూరం చేసుకోవాలని ఆలోచన లేదు, అతను అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమితులరా. మళ్ళొకసారి నేను చివరిగా చెప్తున్నా, ఇప్పటి నుంచి నేను మళ్ళీ మీ మధ్యకి వస్తున్నా. జాన్ సురేష్ అన్న అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ నేను మాట్లాడుతున్నా. మీరు ఆ ఛానల్ను కూడా విజిట్ చేయండి, జాన్ సురేష్ అన్న. ఎందుకంటే సమాచారం తెలిస్తేనే ప్రజలను మనం చైతన్యవంతులను చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఆ ఛానల్కి మానిటైజ్ లేదు, డబ్బుల కోసం నేను చెప్పాను. దయచేసి ప్రతి ఒక్కరు అదే అభిప్రాయంతో ఆలోచించొద్దు. దాన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మన అభిప్రాయాలు షేర్ చేయండి. అంటే అర్థం మన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసమే తప్ప డబ్బుల కోసం కాదని దయచేసి గుర్తుపెట్టుకొని ఆ సంకుచితమైన భావాజాల నుంచి బయటకు వచ్చి కొంచెం వివేకంతో ఆలోచించాలని నేను దయచేసి కోరుకుంటున్నాను. మరొకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నా అభిప్రాయాలని పంచుకోండి. మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. వారందరూ కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. నాకు తెలిసిన సలహా మీకు ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రైజ్ ది లార్డ్.